రే సుబ్బారావు, సుబ్బారావు! ఏమైందయ్యా? నేను 2 ముక్కలు తాగాను. సరే. నువ్వు కంగారు పడకు. రే సుందరం, బండి తీరా. అమ్మగారికి ఎవరికి చెప్పకండి. ఏంటి? జాగ్రత్తగా ఎక్కండి. రేయ్, ఇంట్లో వాళ్ళని ఏది తినొద్దు చెప్పు, అర్థమైందా? గుండె గబగబా కొట్టుకుంటుంది. ఈ కాఫీ డాక్టర్కి ఇచ్చి ఇందులో ఏం కలిపారో కనుక్కోమని చెప్పు. డాక్టర్, మా అయ్యగారిని ఎలాగైనా అయ్యో శివ, ఏంట్రా ఇదంతా? అయ్యో భయపడకు శివ, నాకేం కాదులే. మన ఇంట్లో జరిగిన ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు. కొత్తగా ఎవరో ఇంట్లోకి వచ్చింది? కొత్తగా ఎవరు రాలేదన్నా? అయ్యా, పొద్దున బట్టలు తీసుకెళ్ళడానికి చాకల మా అదేగాడు వచ్చాడు, తర్వాత చేపలు వచ్చాడు. చేపలు కడగడానికి ఇంట్లోకి వచ్చారు. నాకే పాపం తెలియదయ్యా. ఎవరింటికి వెళ్ళినా కుక్కడు నీళ్లు కూడా మింగే ముందు ఆలోచించే గుట్టక వేస్తారే, ఇప్పుడు ఎలా? మన ఇంట్లో నీళ్ళని తాగడానికి ఆలోచిస్తే అది తప్పు కదా గంగా. శివ, కొంచెం లోపలికి వస్తావా? మాట్లాడాలి. పొద్దున అందరి గురించి నీతో చెప్పాను. రాధికమ్మ కూడా వచ్చి వెళ్ళింది. ఆ విషయం మాత్రం నీతో చెప్పలేదు. అయ్యగారి కాఫీ కలిపేటప్పుడు తను కూడా వంటింట్లో ఉంది బాబు. ఏమంటున్నావు? అత్త ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య పెరట్లో పశువులకి కుడితి కలుపుతోంది. అవును, ఎన్నేళ్లుగా మీరు ఇంట్లో పని మంచిగా పనిచేస్తున్నారు? నేను ఇంట్లో పనిచేస్తున్నానన్న విషయం నువ్వు చెప్తేనే తల్లి నాకు గుర్తుకొచ్చింది. ఓ సరే, నేను అత్తయ్యతో మాట్లాడొస్తాను. పెరట్లోకి వెళ్తానని చెప్పిన అమ్మాయి అక్కడికి వెళ్ళలేదు, వాకిట్లోకి రాలేదు, తర్వాత కనిపించలేదు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి వదిలిన చెప్పులు కూడా వాకిట్లోనే ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చూడు బాబు. బాబు, చిన్న విషయం. అయ్యగారు ట్రైన్లో వెళ్ళే విషయాన్ని ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందని ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. ఏంటిది? వేసుకుని వచ్చిన చెప్పుల్ని మర్చిపోయి వెళ్ళేంత తొందర ఏంటి నీకు? నువ్వు మా ఇంటి వంటింట్లోకి వచ్చింది పాపం ఆ ముసలిదాని మనసుని బాధ పెట్టడానికా, లేక మా నాన్న తాగే కాఫీలో విషం కలపడానికా? చెప్పవే. నేను చెప్తాను, మీ నాన్నని చంపడానికేరా